హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా పరకాల పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాల వేసి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శం. వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తప్పించారని పేర్కొన్నారు. తొలి మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో కొండ లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎంతో కీలకం. తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. పరకాల ప్రజల ఆకాంక్ష మేరకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోపా నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వేముల ఆంజనేయులు గారికి వారిని కూడా పూలమాల వేసి కూర్చున్నాం. ట్రస్ట్ బోర్డు మెంబర్ కేతా సమ్మయ్య గారు మరియు పద్మశాలి ఉపాధ్యక్షులు సతీష్ గారు, పల్నాడు సతీష్ గారు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్క చిరంజీవి గారిని కూడా పూలమాల వేసి కూర్చున్నాం. ఇక్కడికి వచ్చిన అతిథులు అందరూ శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా అతనికి పూలమాల వేయాల్సిందిగా కూర్చున్నాము. ఆత్మకూరు మండల పార్టీ బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ లీటాకుల సంజయ్ రెడ్డి గారిని కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహానికి పూలమాల వేసి కూర్చున్నాం. సీనియర్ నాయకులు, రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ వెంకన్న గారిని కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహానికి పూలమాల వేసి కూర్చున్నాం. మాజీ సర్పంచ్ నడుగుడ ఊర రవీంద్రరావు గారిని కూడా పూలమాల వేసి కూర్చున్నాం. ముందుకి ఒక జాతర లాగా జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన ఏంటంటే పెద్ద మనిషి మరియు పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీ కొండ లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహాన్ని మాజీ శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి నేతృత్వంలో, చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక గొప్ప 9 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని సారి యొక్క కృషితోని, సారి యొక్క ఫండ్తోని మనం ఇక్కడ నెలకొల్పడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దానికి ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పిన తారీఖు నాడు మాజీ శాసనసభ్యులు మరియు మన చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు, తన కోరిక మేరకు, మా కోరిక మేరకు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకుని పద్మశాలందరికీ తన సహకారాలు అందిస్తానని అప్పుడు మాటిచ్చారు. అలాగే చాలా సహకారాలు చేశారు. తనకు ఈ సహకారం అందించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. లక్ష్మణ్ బాబు గారి జయంతి సందర్భంగా ముఖ్యంగా పద్మశాలి కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున, సోదరుడు రాజేశ్వర ప్రసాద్ గారికి మరి మా గౌరవ కౌన్సిలర్ అందరికీ కూడా పేరు పేరున, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కొండ లక్ష్మణ్ బాబూజీ గారు మరి పేద బడుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో త్యాగాలు చేసి ఎంతో శ్రమించడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ స్పీకర్గా, ఒక మంత్రిగా పనిచేసి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కొరకే పోరాడిన వ్యక్తి లక్ష్మణ్ బాబూజీ గారు. మరి తొలి ఉద్యమం కావచ్చు, మలి ఉద్యమం కావచ్చు. మలి ఉద్యమంలో తీవ్రంగా మరి తెలంగాణ కొరకు కొట్లాడి రాజీనామా కూడా మంత్రి పదవికి చేయడం జరిగింది. అంటే ఆనాడు ఎంత కమిట్మెంట్ తోటి పనిచేసేలో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పద్మశాలి సోదరులను, నేతలందరినీ కూడా సంఘటితం చేసి ఒక రకంగా ఒక స్టేజ్ మీదకి ఐకమత్యంగా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో వాళ్ల భాగస్వామ్యం కూడా ఉండే విధంగా చేసిన వ్యక్తి మరి కొండ లక్ష్మణ్ బాబూజీ గారు. మరి అలాంటి వారిని సేవలను మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తిగా మన తెలంగాణలోనే మొట్టమొదటిగా దాదాపుగా ఒక మంచి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ గారు మరి పెద్దలందరూ కూడా అడిగిన వెంటనే ఖచ్చితంగా పెడదాం, మంచి సెంటర్లో పెట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. దానికి సహకరించిన మాకు కౌన్సిలర్లకు కావచ్చు,
పట్టణ ప్రముఖులకు కావచ్చు, మరి కుల పెద్దలందరికీ కూడా, పద్మశాలి కుల పెద్దలందరికీ కూడా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.